హలో చిల్డ్రన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వికమ్ అకాడమీ. ఈరోజు ఈ వీడియోలో రీసెంట్గా 25-26 అకాడమిక్ ఇయర్కి మీకు అందరికీ తెలిసిందే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అనేది ఎగ్జామ్ ప్యాటర్న్ని మార్చింది. 2025 కన్నా ముందున్న ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఇప్పుడు లేదు. దాంట్లో స్లైట్ చేంజెస్ వచ్చాయి. అంటే ఆల్మోస్ట్ సిబిఎస్ఈకి మ్యాప్ అయ్యేటట్లుగా ప్లాన్ చేసుకున్నారు. అంటే సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్ ప్యాటర్న్లో మన వాళ్ళు కూడా పెట్టడానికి ఒక ట్రైల్ అయితే వేస్తున్నారు. అది ఆల్రెడీ 25-26 అకాడమిక్ ఇయర్ నుంచి అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అయితే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరికి కూడా ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరికి వెళ్ళిపోయేలాగా కెమిస్ట్రీ నా వంతుగా నేనైతే ట్రై చేస్తున్నా. సో ఒక సిరీస్ అయితే చేస్తున్నా. దీంట్లో ఏంటంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్, అలాగే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ డిస్కషన్, వేరియస్ టాపిక్స్, వేరియస్ చాప్టర్స్ నుంచి డిఫరెంట్ డిస్కషన్స్ అయితే సిరీస్లో చేస్తున్నా. దాంట్లో భాగంగా ఫస్ట్ అయితే మనకి ఈ కెమిస్ట్రీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది అనేది చూస్తున్నా ఫస్ట్. సో కెమిస్ట్రీ ప్యాటర్న్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే, ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ మీరు ప్రాపర్గా నోటీస్ చేసినట్లయితే మనకి సెక్షన్ ఏలో ఈసారి ఫస్ట్ టైం ఏంటంటే 9 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో ఎటువంటి చాయిస్ ఉండదు. 9 1s are 9. అయితే దీంట్లో ఒక 3 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే ఒక 3 వన్ వర్డ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి, లేకపోతే 1 మార్క్ క్వశ్చన్స్ టైప్ ఉంటాయి. ఇంకొక 3 ఏంటంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి. 3 ఏంటంటే మనకి ఎంసీక్యూస్ టైపు, ఆబ్జెక్టివ్ టైప్ ఉండొచ్చు. ఇంకొక 3 ఏంటంటే ఎఫ్ఐబిస్ అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. అలాగే ఇంకొక 3 ఏంటంటే 1 మార్క్ క్వశ్చన్స్ టైప్. అలాగే 9 1 మార్క్స్, 9 into 1 9. దీంట్లో ఏమీ చాయిస్ అయితే ఉండదు. అదే సెక్షన్ బికి వచ్చారు అనుకోండి. సెక్షన్ బి అనేది ఇది టోటల్గా ఏంటంటే 2 మార్క్ క్వశ్చన్స్. టోటల్గా 2 మార్క్ క్వశ్చన్స్. దీంట్లో మీకు 14 క్వశ్చన్స్ ఉంటాయి. 14 2s are 28 మార్క్స్. దీంట్లో చాయిస్ అయితే లేదు. స్టూడెంట్స్ అది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దీంట్లో అయితే చాయిస్ లేదు. అలాగే ఫస్ట్ సెక్షన్లో కూడా మనకి చాయిస్ అయితే లేదు. 9 1s are 9 వచ్చింది కదా, అక్కడ కూడా చాయిస్ లేదు, ఇక్కడ కూడా చాయిస్ లేదు. 14 2s are 28. సెక్షన్ సి కానీ అబ్జర్వ్ చేశారనుకోండి. సెక్షన్ సి అనేది షార్ట్ ఆన్సర్ టైప్. ఇవేంటంటే 4 మార్క్ క్వశ్చన్స్. ఇదైతే 2 మార్క్ క్వశ్చన్స్ అన్నాం కదా, అవి వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. ఇవి 4 మార్క్ క్వశ్చన్స్ అనేవి మనకి షార్ట్ ఆన్సర్ టైప్. దీంట్లో మీకు 8 into 4 is equal to 32 మార్క్స్. అంటే మీరు 8 4 మార్క్స్ రాయాలి. 8 4 మార్క్స్కి 32 మార్క్స్. బట్ దీంట్లో చాయిస్ ఉంది అవుట్ ఆఫ్ 12. అంటే 12 క్వశ్చన్స్ ఇస్తాడు. ఈ 12 క్వశ్చన్స్లో మీరేంటంటే 8 క్వశ్చన్స్ అయితే రాయాలి. సో అది సెక్షన్ సి. అలాగే సెక్షన్ డి కానీ మీరు ప్రాపర్గా నోటీస్ చేసినట్లయితే లాంగ్ ఆన్సర్ టైప్ 8 మార్క్ క్వశ్చన్స్, 2 into 8 16 మార్క్స్, బట్ అవుట్ ఆఫ్ 3. అంటే దీంట్లో అయితే 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 3 క్వశ్చన్స్లో మీరు రాయాల్సినవి 2 క్వశ్చన్స్. సో ఇక్కడ 16, ఇక్కడ 32, 48, అలా ఇక్కడ ఏంటంటే మనకి 57 ప్లస్ ఇదేంటి 28 టోటల్. సో టోటల్గా 85 మార్క్స్కి అయితే మనకి పేపర్ వస్తుంది. ఇంతకుముందు అయితే మనకి 60 మార్క్స్కే పేపర్ ఉండేది, కానీ ఈసారి అయితే 85 మార్క్స్కి మీరు అటెంప్ట్ చేయాలి. అవి మ్యాక్సిమం మార్క్స్, రైట్? ఇది మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ, ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ మోడల్ పేపర్ ఇలా ఉంటుంది, రైట్? ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో ఇంకా ఫర్దర్గా కూడా చేయబోతున్నాము. అయితే మీ సపోర్ట్ అయితే కావాలి. డెఫినెట్గా మీకు March 17th జరిగే ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ ఎగ్జామ్కి నా ఛానల్ నుంచి అయితే ఫుల్ సపోర్ట్ ఉంటుంది. అంటే మినిమం మార్క్స్ నుంచి 85 out of 85 ఎలా స్కోర్ చేయాలనేది కూడా ఈ ఫర్దర్గా సిరీస్లో నేను చాలా వీడియోస్ అయితే చేయబోతున్నాను, రైట్? అయితే మీ నుంచి సపోర్ట్ కావాలంటే కంపల్సరీగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్ యూ.